మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బీఆర్ఎస్ బ్యాన్ చేసింది. పార్టీ సమావేశాలు, ప్రెస్ మీట్, జిల్లాల్లో సమావేశాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఆహ్వానించొద్దని నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమభారత్ పేరుతో ఒక లేఖను విడుదల చేసింది. టీవీ డిబేట్లో తక్కెళ్లపల్లి రవీందర్ రావుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఇంకా ఏబిఎన్ రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చాలా కీలకమైన విషయం. కానీ ఒక టీవీ డిబేట్స్కి లేదంటే పార్టీ కార్యక్రమాలకి ఒక న్యూస్ ఛానల్ని లేదంటే ఒక వార్తా పేపర్ని బ్యాన్ చేయడం అనేది కొత్త విషయమేం కాదు. గతంలో ఏపీలో వైసీపీ సైతం బ్యాన్ చేసింది ఏబిఎన్ని. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో ఈవెన్ సాక్షిని కూడా టీడీపీ బ్యాన్ చేయడం మనం చూసాం. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా ఏబిఎన్పై ఇలాంటి చర్యలే తీసుకున్నారు. ఏబిఎన్ని పూర్తిగా అప్పుడు కేసులుగా వేయడం కానీ లేదంటే ప్రసారాలు నిలిపివేయడం లాంటివి మనం చూసాం. ఇప్పుడు మరొకసారి ఏబిఎన్ని బ్యాన్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, టీవీ డిబేట్లో తక్కిళ్లపల్లి మీద అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంత వివాదాస్పదమైన సందర్భం ఏంటి, ఏం జరిగింది అసలు? బీఆర్ఎస్ నిర్ణయం మీద ఏబిఎన్ నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? రాలేదు, కానీ నిన్న టీవీ డిబేట్ లో తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఎమ్మెల్సీ ఆయన డిబేట్ లో పాల్గొంటున్న సందర్భంలో ఆయనను గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనేటువంటిది, అంటే గెస్ట్ గా పిలిచారు వాళ్ళే. తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటే అవమానించారు కావాలని అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లకు కానీ సమావేశాలకు కానీ జిల్లాల్లో కూడా వారి టీవీ డిబేట్ లో కూడా వెళ్ళొద్దు, దాంతోపాటు వాళ్ళను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావాలని తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులను అవమానిస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా గతంలో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలంగాణ వచ్చినటువంటి మొదటి సందర్భంలో కొన్ని డెరగేటరీ కామెంట్స్ ప్రచురించారు. అందులో భాగంగా అప్పుడు బ్యాన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరు కావద్దు అనేటువంటి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇంకా అక్కడ నుంచి ఎలాంటి రిప్లై అయితే రాలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం అన్ని రకాలకు సంబంధించినటువంటి సమావేశాలకు అయితే రావద్దు అనేటువంటిది ఆ చర్చల్లో పాల్గొనొద్దు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా అనేటువంటి ఒక ప్రకటన అయితే జారీ చేశారు. గతంలో టీఆర్ఎస్ వచ్చిన కొత్తలో కూడా ఏబిఎన్ మీద రిస్ట్రిక్షన్స్ మనం చూసాం కదా, ప్రసారాలు ఆపివేయడం, కేసులు వేయడం మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా ఏబిఎన్ బ్యాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో వరుసగా ఎందుకో బీఆర్ఎస్ లేదంటే అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్తో కొంత ఏబిఎన్కి ఈ గ్యాప్ కంటిన్యూ అవుతూనే వస్తున్నట్లుంది కదా? ఎగ్జాక్ట్లీ, అంటే కావాలనే అవమానిస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ బ్యాన్ విధించింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. గ్యాప్ పెరుగుతూ పోతూనే ఉంది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని స్టేట్మెంట్స్ అంటే కేసీఆర్ గురించి కానీ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ ఇలా కొన్ని అంశాల్లో బీఆర్ఎస్ ని కావాలని కార్నర్ చేస్తున్నారు. పతాక శీర్షికన వార్తలు ప్రచురిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కి నెగిటివ్ గా ఒక ఆంధ్ర సంబంధించినటువంటి పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కోసం కొన్ని ముఖ్యమంత్రి కోసం ఇలాంటి స్టేట్మెంట్ చేస్తున్నారంటే అడపదడప బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తా ఉన్నారు. ఈ రోజు అయితే బ్యాన్ చేశారు. వెంటనే ఎవరైతే టీవీ డిబేట్ లో ప్రస్తుతం హోస్ట్ చేస్తారో వెంకటకృష్ణ క్షమాపణలు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు వెంటనే అనేటువంటి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. మాట్లాడుతున్న సందర్భంలోనే లైవ్ లో ఉండగానే గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనేటువంటి స్టేట్మెంట్ కావాలని అవమానించినట్టుగా బీఆర్ఎస్ భావిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఒక డిబేట్లో కొంత హీట్ ఆఫ్ ది మూమెంట్లో డిబేట్ నుండి రవీందర్ రావుని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటూ చాలా సీరియస్గా చెప్పడంతో ఆ హోస్ట్ ఆ విషయంలో బీఆర్ఎస్ అవమానించారు, మాకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పూర్తిగా ఏబిఎన్ను బాయ్కాట్ చేశారు, బ్యాన్ చేశారు. సో బీఆర్ఎస్కి సంబంధించిన ఏ పార్టీ కార్యక్రమాలకు కానీ
ప్రెస్ మీట్స్కి కానీ ఏబిఎన్ రావద్దు అంటూ బీఆర్ఎస్ చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఏబిఎన్ రియాక్ట్ అవ్వాల్సి ఉంది. ఎలా రియాక్ట్ అవుతారు, మరి జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఈ బ్యాన్ని ఇలా కొనసాగించినా పర్వాలేదు అంటారా? చూద్దాం ఏం జరుగుతుందనేది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. గతంలో కేసీఆర్ నేను చాలా మంచి మిత్రులం అని చెప్పేసి రాధాకృష్ణ అలాగే కేసీఆర్ మాట్లాడడాన్ని మనం చూసాం ఒక ఇంటర్వ్యూలో. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ నాయకులను నిర్దేశిస్తూ ఏబిఎన్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, అవమానించేలా మాట్లాడారు, తక్కువ చేసి మాట్లాడారు అనే కారణంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం మనం చూసాం. కేసులు కానీ అలాగే ప్రసారాలు నిలిపివేయడం కానీ. ఇప్పుడు మరొకసారి తమ నాయకుడి గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం, గెట్అవుట్ అనడం, అవమానించారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది. మరి ఇది సార్ట్ అవుట్ అవుతుందా, లేకపోతే మాకేం పర్వాలేదు అన్నట్లుగా ఎవరికి వారు ఉంటారా అనేది చూడాలి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ అంశానికి సంబంధించి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.